చూడడానికి ఈ వీడియోలో ఉన్న కంటెంట్ కరెక్ట్ అనిపిస్తే మీరు షేర్ చేయండి, లేదా మీ ఫ్రెండ్స్ని గైడ్ చేయండి. ఈ వీడియోని నా పర్సనల్ కెపాసిటీలో చేస్తున్నాను, మాస్టర్ మైజ్కి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఒక ఫ్యాకల్టీ నన్ను ఇద్దరు స్టూడెంట్స్ని తీసుకొని రావడం జరిగింది. ఒకతను ఫైనల్స్ ప్రిపేర్ అవుతున్నాడు, ఇంకొతను సీఏ ఫౌండేషన్ అడ్మిషన్ కోసం రావడం జరిగింది. ఫైనల్స్ ప్రిపేర్ అవుతున్న అతన్ని అడిగాను, అమ్మా ఎలా ప్రిపేర్ అవుతున్నావు, ఏంటి ఆర్టికల్షిప్లో ఉన్నామంటే, లేదు సార్ స్టడీ హాల్లో ఉన్నాను, ఒక 30 మెంబర్స్ స్టడీ హాల్లో జాయిన్ అయ్యారు, మేము ప్రిపేర్ అవుతున్నాం సార్ అన్న. నేను నిజంగానే చాలా అమాయకంగా అడిగాను, నా స్టడీ హాల్ ఓనర్ యొక్క క్వాలిఫికేషన్ ఏంటమ్మా అంటే, డిగ్రీ కంప్లీట్ అయింది సార్ అన్న ఇది అన్నాడు. ఒక డిగ్రీ కంప్లీట్ అయిన అతను సీఏ ఇంటర్కు సీఏ ఫైనల్కి ఎలా మెంటర్షిప్ ఇవ్వగలడమ్మా, ఎలా గైడెన్స్ ఇవ్వగలడు అని చెప్పి అమాయకంగానే అడిగాను. తప్పు స్టడీ హాల్ ఓనర్ది కాదు, మన స్టూడెంట్స్ని నాకు అనిపించింది. వెంటనే మన ఫ్యాకల్టీ అన్న మాట ఏంటంటే, సార్ 2-3 సార్లు తప్పిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళే మాస్టర్ మైండ్స్ లేదా మాస్టర్ మైండ్స్ లాంటి ఇన్స్టిట్యూషన్స్కి వచ్చేస్తారు సార్ అన్నాడు. నా బాధలు ఏంటంటే, తప్పిన తర్వాత రావటం వల్ల గడిచిపోయిన టైం వచ్చిద్దా, జరిగిన నష్టం వచ్చిద్దా, పైపెచ్చు ఇలా 2-3 సార్లు తప్పిన తర్వాత ఈ స్టూడెంట్స్ సీఏ కోర్స్ నుంచి కూడా డ్రాప్ అయ్యి ఇంకొక స్టూడెంట్ కూడా చెప్తున్నారు సీఏ వద్దు అని.